శ్రీకృష్ణ, ఎప్పుడు తిరిగొస్తాడు నా సాగర్? ఎన్నాళ్లుగా పూజ నన్నిలా ప్రశ్నిస్తూ ఉండాలి? ఎన్నాళ్ళు నేను ఎవరికీ తెలియకుండా నుదుట తిలకం దిద్దుకోవాలి? సాగర్ వచ్చేశాడంటే అప్పుడు ఈ బుద్ధి లేని పూజకి తెలిసొస్తుంది. అప్పుడు ఈ సాగర్ గంగల జంట అచ్చం మీ రాధాకృష్ణుల జంట లాంటిదేనని. అవునా? అయిపోయా నీ ప్రదక్షిణలు? సాగర్ మీద నీకున్న ప్రేమ మేలిమి బంగారం అంత నిజమే కావచ్చు, కానీ అడుగడుగు నీ విషయంలో నాకు బెంగగా ఉంటుంది. ఎందుకని? ఎందుకంటే నీది ఇంకా చిన్నపిల్ల మనస్తత్వం. చాలా ఏళ్లుగా విదేశాల్లోనే ఉన్నాడు సాగర్. విదేశాలకెళ్లిన వ్యక్తులు మారిపోతారని నేను విన్నాను. అలాగే సాగర్ కూడా మారిపోయి ఉండొచ్చుగా. ఇప్పుడు నేను ప్రేమించడం లేదేమో. ఏంటి ఏదేదో అంటున్నావు? మనమిద్దరం చిన్ననాటి స్నేహితులం కదా, అందుకు నా గురించి నీకు బెంగగా ఉండొచ్చు. అలాగని అసలే చిన్నదైన నీ బుర్రకి అంత పని పెట్టుకు. గంగమ్మ తల్లికి ప్రవాహానికి ఉన్నట్లుగానే నాకు సాగర్కి మధ్య బంధం విడదీయలేంది. ఆకాశానికి సూర్యుడికి ఉన్నట్టు, అలాగే పుష్పానికి సుగంధానికి. ఇంకా చాలా అర్థమైంది. సినిమా డైలాగులు కొట్టవలసిన అవసరం లేదులే. సాగర్ మీద నీకంత నమ్మకం ఉన్నప్పుడు మరి తనని అడగొచ్చుగా, సాగర్కి నీ మీద ప్రేమ ఉందా లేదా అని. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.